నా పేరు మోజెస్. నేను దేవుని సేవకుడిని. నన్ను ఎదురుమొండి మోజెస్ అని పిలుస్తారు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానం చేద్దాము. సభలో ఉన్నవారు కానీ, వెలపటి ఉండి వింటున్నటువంటి గ్రామస్తులు కానీ, ఒక దేవుని సేవకునిగా నేనేం కోరుకుంటాను అంటే, దేవుని మాటలు వినాలి. దేవుని వాక్యము ఖచ్చితంగా మీ జీవితాలకు మేలు కలిగిస్తుంది. దేవుని వాక్యము మిమ్మలను సిలువ తట్టు త్రిప్పుతుంది. దేవుని వాక్యము పరసంబంధమైన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే ఒక గొప్ప అవకాశాన్ని మీకు కలిగిస్తుంది. మీ బ్రతుకులో ఒక సంచలనాత్మకమైన మార్పును, ఒక ఆధ్యాత్మిక పరమైన ఉజ్జీవాన్ని దేవుని వాక్యం కలిగిస్తుంది. కనుక వాక్యం వినడానికి మీ హృదయాలు మరి సిద్ధపరచుకోవాలని మనం చేస్తున్నాం. మరి దేవుని సంగమ గ్రామస్తులారా, దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వాక్యపరంగా మీకేదైనా సందేహం కలిగితే, ప్రతిసారి చెప్తాను, ఈరోజు కూడా చెప్తున్నాను, వాక్యం వినండి. మీరు ఎక్కడున్నా పర్వాలేదు. ఎందుకంటే కొంతమంది ఇళ్ళ దగ్గర ఉండి వింటూ ఉండడం మన ఊరిలో ప్రజలకు అలవాటు, ఇక్కడికి రాలేకపోయినా. కనుక మీరు ఎక్కడైనా ఉండి వినండి. వాక్యము మీకు ఏ విధమైన అభ్యంతరంగా ఉన్నా డైరెక్ట్గా మీరు నన్ను అడగచ్చు, నేను మీకు సమాధానం చెప్తాను. ఈరోజు కాకున్నా మందిరానికి వచ్చేనా నేను మీకు సమాధానం చెప్తాను. నేను కోరుకునేది మాత్రం ఒకటే, మీరు దేవుని మాటలు వినాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, ఇలాగూ సభలు జరిగించబడుతున్నాయి అంటే దీని వెనుక ఉన్న దైవిక అంతరార్థం ఏంటో తెలుసా? దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఈ కూడికలు జరగడానికి వేలు లక్షల వరకు ఖర్చు కావచ్చు, కానీ దీని వెనుక ఉన్న దైవిక ఆంతర్యం ఏమిటి అని మీరు గ్రహించాలనుకుంటే, దేవుడు నంది వెలుగు గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఇంకను తన ప్రేమను వాక్యము ద్వారా వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యము వెల్లడి అగుతుండగా ఎవరైనా ఆయన వైపు త్రిప్పబడితే అట్టి వారిని పాపము నుండి, నరకము నుండి తప్పించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఆంతరంగిక ఉద్దేశాన్ని మీరు గుర్తెరగాలి అని ఒక దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నా. ఒక విధంగా చెప్పాలంటే, దేవుడు నీకు ఇచ్చిన ఇదొక సదావకాశం, ఇదొక గొప్ప అవకాశం. దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే నీకంటే ధన్యుడు ఇంకెవరు ఉండరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోజు నేను సభ కాదు, అది చర్చిలో దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే, ఆ రోజు బాప్తిస్మ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ చర్చిలో బాప్తిస్మాలు ఇవ్వడానికి నేనే వెళుతూ ఉంటాను. సో ఆ రోజు కూడా బాప్తిస్మ కార్యక్రమాల నిమిత్తమై మందిరంలో వాక్యం చెప్తా ఉన్నాను. ఆదివారం రోజున సభ ముగించబడే సమయం, అది కూడిక అయిపోయింది. చివరిగా ఆల్టర్ కాల్ ఇస్తా ఉన్నాను. మీలో ఎవరైనా రక్షణ పొందడానికి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే మీరు లేచి నిలబడండి అన్నాను. కొంతమంది లేచి బాప్తిస్మం కొరకు సిద్ధంగా ఉన్నవాళ్ళు లేచి నిలబడ్డారు. ఆ రోజు ప్రేరేపించబడిన వాళ్ళు కొందరు లేచి నిలబడ్డారు. సో నేను అందరినీ వేదిక దగ్గరకు రమ్మన్నాను. పోడియం దగ్గరకు, బలిపీఠం దగ్గరకు రండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అన్నాను. కొంతమంది వచ్చి బలిపీఠం ముందు నిలబడ్డారు. వాళ్ళని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. అందులో ఒక వ్యక్తి మీద నా దృష్టి పడింది. అతడు పెద్దగా సింధూరం బొట్టు పెట్టుకొని ఉన్నాడు, చెవిలో పువ్వు కూడా ఉంది. అతను ప్రభువుని ఎరిగిన వాడు కాదు అనేది నాకు స్పష్టంగా అర్థమై, సో తెలియక వచ్చాడు అనేది నేను అనుకొని అతన్ని ముందుకు రమ్మన్నాను. అంతమందిలో అతను ముందుకు వచ్చాడు. మీరు బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారా అన్నాను. అవునండి, బాప్తిస్మం తీసుకోవడానికే వచ్చాను అన్నాడు. ఆ మాట్లాడినప్పుడు అతని దగ్గర నుండి ఈ సారా తాగిన, ఆ మద్యం తాగిన వాసన వస్తూ ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే, ఇతడు బాగా తాగేసి ఉన్నాడు కనుక తెలియక వచ్చాడు అన్నాను. అనుకోని, బ్రదర్ మీరు కొంచెం తాగినట్టున్నారు, మీరు ఎందుకు వచ్చారు మీకు తెలియదేమో అన్నాను. లేదు సార్, తాగిన మాట నిజమే, కానీ నేను బాప్తిసం పొందడానికే వచ్చాను అన్నాడు.
తాగేసి ఎందుకు వచ్చావు అని మళ్ళీ డౌట్ వచ్చి స్థానిక పాస్టర్ గారిని పిలిచాను. ఆయన జేకే ప్రసన్న కుమార్ అంటే జేకే క్రిస్టఫర్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ చర్చిలోనే జరిగింది. పిలిచి, ఈ అబ్బాయి తాగేసి ఉన్నాడు, బొట్టు పెట్టుకున్నాడు అంటే ఏదో పూజ చేసుకుని వచ్చాడనేది అర్థమవుతుంది. ఇతనేమో బాప్తిస్మం తీసుకుంటానంటున్నాడు అంటే ఆయన కూడా అడిగాడు. అవునండి, వాస్తవంగా యేసు ప్రభు అంటే నాకు ఇష్టం ఉండదు. యేసు ప్రభు అంటే కోపం. మా ఊళ్ళో ప్రార్థన వాళ్ళందరిని తిడతా ఉంటాను. నేను గౌడ కులానికి చెందిన అబ్బాయిని. నేను కళ్ళు గీసుకుని కళ్ళు అమ్ముకునేవాడిని. లారీ తోలుతాను. నేను సొంతంగా లారీ కొనుక్కున్నాం అనుకున్నాను. కొంచెం డబ్బులు కావాలి. హనుమాన్ జంక్షన్లో ఒక ఆయన అడిగితే రైతు ఇస్తాను రమ్మన్నాడు. చెక్ పోస్ట్ సెంటర్ దగ్గర దిగి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. రోడ్డు మీద 5 రూపాయల బిళ్ళ కనపడిందటండి. సార్ తనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ చెక్ పోస్ట్ సెంటర్కి వచ్చే ముందే సెంటర్లో దిగాడు. అక్కడ హనుమంతుడు టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని నామాలు పెట్టుకొని చెవిలో పువ్వు పెట్టుకొని దక్షిణ వేసి వచ్చాడు. సో ఇప్పుడు ఇతనికి 5 రూపాయల కాయిన్ దొరికింది. ఈయనకు ఒక ఆలోచన కలిగిందట. ఈ డబ్బులు ఈ చర్చిలోకి వెళ్ళే వాళ్ళు ఎవరో పారేసుకుని ఉంటారు. నేను డబ్బుల కొరకే వెళ్తున్నాను కదా, ఈ డబ్బులు ఈ దేవుడి కనుక ఆ దేవుడి డబ్బులు ఆ దేవుడికి ఇస్తే ఆయన కూడా నాకు కొంత సహాయం చేస్తాడు అనే నమ్మకం. 10 మందికి ఏంటంటే 10 దేవుళ్ళు ఉంటే 10 మందికి 10 కొబ్బరికాయలు కొడితే ఎవరో ఒకరు సహాయం చేస్తారులే అనే ఒక ఆలోచన ఉంటుంది. సో ఈయన కూడా అలాగే అనుకున్నాడేమో. ఈ 5 రూపాయలు ఎత్తుకెళ్ళి చర్చిలో వేద్దామని లోపలికి వచ్చాడట. లోపలికి వస్తే నేను బలిపీఠం దగ్గర ఉన్నాను, నా ముందు ప్రజలు ఉన్నారు, ఆ వెనక తను ఉన్నాడు. అంతమందిలోంచి ముందుకొచ్చి ఆ కానుక ఆ డబ్బులు అక్కడ ఇవ్వడానికి కొంచెం వెరపు ఉంది కనుక వెనక నిలబడ్డాడు. ఈ చివరిలో నా మహా అయితే ఒక 10 నుండి 15 నిమిషాల లోపు దేవుని మాటలు విన్నాడు. అవి అతన్ని పట్టుకున్నాయట. అది అండి అసలు సంగతి. వాస్తవంగా యేసు ప్రభు నాకు ఇష్టం ఉండదు. అయ్యగారు చెప్పిన మాటలు విన్నప్పుడు యేసు ప్రభు నమ్ముకోవాలి అనేది నాకు అర్థమైంది. నమ్ముకోకపోతే నేను నరకానికి పోతానంట. కాబట్టి నాకు నరకం వద్దు, యేసు ప్రభు నమ్ముకుంటా. బాప్తిస్మం తీసుకోమంటున్నాడు కదా, అది కూడా తీసుకుంటా, అందుకే వచ్చాను అన్నాడు. ఇంకేమంటావు ఆయన్ని? సరే మరి ఇక తాగకూడదు అన్న. ఇంకెందుకు తాగుతాను సార్, తాగను, మీరు చెప్పారుగా తాగను అన్నాడు. ఇకేం అనలేక బాప్తిస్మానికి తీసుకెళ్తున్నాం. అందరితో పాటు తను వస్తున్నాడు. ఎక్కడో పొలంలో ఒక తొట్టిలో బాప్తిస్మాలు ఇవ్వాలి, అక్కడికి వెళ్తున్నాం. కొంత దూరం నడిచి వచ్చాక నా దగ్గరికి వచ్చి అన్నాడు, సార్ ఒక 10 నిమిషాలు టైం ఇస్తారా అన్నాడు. తాగింది దిగిపోయిందేమో అనుకుని, ఏం పర్లేదు బ్రదర్ మీరు వెళ్ళండి అన్నాను. వెళ్ళిపోయాడు. బాప్తిస్మాల కార్యక్రమం జరగడానికి ఇంచుమించు ఒక అర్ధగంట పైనే పట్టింది. ఈలోపు తనతో పాటు తన భార్యను తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి 2 రూపాయల బిళ్ళంత బొట్టు పెట్టుకొని వచ్చింది. వాళ్ళ జంక్షన్ పక్కన వేలేరు అనే చిన్న పల్లెటూరు. స్టన్ అయిపోయాను. ఏమ్మా ఏంటి నేను చెప్పాను నీకు అన్నాను. ఏమోనండి, యేసు ప్రభుని నమ్ముకుంటాడంట మా ఆయన, బాప్తిస్మం తీసుకుంటాడట, నేను కూడా తీసుకుంటా అంది. మీ ఆయన 10 నిమిషాలు వాక్యం విన్నాడట, నువ్వు అసలు ఏమీ వినలేదు, బాప్తిస్మం గురించి ఏం తెలియకుండా ఏం తీసుకుంటా. నాకు అవన్నీ తెలీదు, మా ఆయన ఒక దేవుడు నేను ఒక దేవుడు, ఎందుకు ఇద్దరు ఒకే దేవుడిని నమ్ముకుంటాం. ఆమె మాటల్ని కాదని లేక ఇద్దరికి బాప్తిస్మం ఇచ్చాను నేను. ఆ స్థానిక పాస్టర్ గారి అనుమతి తీసుకొని వీళ్ళ బాగోగులు మంచి చెడ్డలు భక్తిలో నడిపించే విధానం అంతా మీదే బాధ్యత, నాదేం లేదు, ముంచిపోతానని చెప్పా. ఇద్దరికి బాప్తిస్మం ఇచ్చి వెళ్ళిపోయాను నేను. దేవుని మహాకృప ఏంటంటే ఆ అప్పు కోసం వెళితేనట్ట వడ్డీ లేకుండా అప్పు కూడా ఇచ్చారంట ఆయనకి. లారీ కొనుక్కొని కళ్ళు గీసే ఆ పని మానేసి, సారా తాగడం, విగ్రహారాధన అన్నీ మానేసి రక్షణ పొంది హనుమాన్ జంక్షన్ గుడ్ షెపర్డ్ చర్చిలో భార్యాభర్తలిద్దరు విశ్వాసులుగా జీవించడం ప్రారంభించారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను అంటాను, తన పని ఏదో, తన దేవుడు ఎవరో, తన భక్తి ఏదో, కానీ యేసయ్య తనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు 5 రూపాయల బిళ్ళ ద్వారా. దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ రాత్రి దేవుని వాక్యము ద్వారా దేవుడు నీకొక అవకాశాన్ని కలిగించబోతా ఉన్నాడు. సద్వినియోగం చేసుకుంటావో దుర్వినియోగం చేసుకుంటావో అది నీ చేతుల్లోనే ఉంది. స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి
ఈ రాత్రికాల ధ్యాన వాక్యంగా అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాము. లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. చిన్న ప్రార్థన, తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రభువా, నీ వాక్యము చేత మమ్ములను మా ప్రాంత ప్రజలను దర్శించండి అని అందరూ కలిసి ఏక మనస్సుతో ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఘనుడా, గొప్ప దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ విమోచన మహోత్సవాల 2వ దినం మరొక పర్యాయం మీరు మాతో మాట్లాడుటకు ఇష్టపడుచున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ మాట చేత ప్రతి ఒక్కరిని దర్శించండి. అల్పుడను, కొద్దివాడను, నిష్ప్రయోజకుడను నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరు గట్టిగా చెప్పండి, ఆమేన్. ప్రియమైన దేవుని సంఘమా, సహోదరి సహోదరులారా, గ్రామస్తులారా, దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన సహనమును, ఆయన దీర్ఘశాంతమును అంటూ పౌలు రోమాలో ఉన్న ప్రజలకు ఈ మాటలు తెలియచేస్తా ఉన్నాడు. సందర్భంలోనికి వెళ్ళే మునుపు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను నేను మీకు పరిచయం చేస్తాను. అపోస్తలుడైన పౌలు రచించిన పత్రికలలో రోమా పత్రిక ఒక ప్రాముఖ్యమైన పత్రికగా చరిత్రకారులు లేక బైబిల్ పండితులు, విశ్లేషకులు మనకు తెలియచేస్తా ఉన్నారు. ఈ రోమా పత్రికని గురించి చెప్పే మునుపు ఈ రోమా జాతిని గుర్చిన 1-2 మాటల వివరణ నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. రోమా అనే మాటకు అర్థము బలము. రోమా అనే మాటకు అర్థము బలము. రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యంగా పిలువబడిన ఈ రోమీయులు ప్రపంచంలోనే ఓటమి ఎరగని జనాంగంగా చరిత్ర మనకు తెలియచేస్తా ఉంది. ఈ రోమీయులకు మూల పురుషుడు రోమ్యూలస్. రోమీయుల మూల పురుషుడు రోమ్యూలస్. ఈ రోమ్యూలస్ అనే అతని ద్వారా వచ్చిన ప్రజలే రోమీయులుగా పిలువబడినట్లు చరిత్ర మనకు తెలియచేస్తా ఉంది. ఈ రోమీయుల యొక్క నైజం, వీళ్ళ యొక్క ఉద్దేశాలు, వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళ తలంపు యొక్క విధానాన్ని మనం గమనిస్తే ఆ పేరుకు తగిన అర్థం వాళ్ళు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాము. రోమా అనే మాటకు అర్థం బలము. వీళ్ళు తమ బలాన్నే తమకు దేవుడుగా ఆరాధించేటువంటి జనాంగము. ఈ ప్రపంచంలో కొంతమందిని లేక కొన్ని తరగతులు, కొన్ని కులాలు, కొన్ని మతాలు, కొంతమంది ప్రజలను మనం గమనిస్తే వాళ్ళ యొక్క ఆలోచన విధానం, ఆలోచన ధోరణి, వాళ్ళ ఆంతరంగిక నైజం ఎలా ఉంటుంది అంటే మా బలమే మా దేవుడు, మా బలంతో మేము ఏదైనా సాధిస్తాం, లేక మా కులమే గొప్పది, మాకున్న ధనమే గొప్పది, మేము ఏదైనా సాధించగలము అనే ధీమా కొంతమంది వాళ్లకు కలిగిన ధన
బల ఘనతలను బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు. ఈ లోకంలో నీ ధనము, నీ బలము, నీ కులము ఇవేవి నిన్ను రక్షించలేవు. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఒకవేళ నీ కులం ఈ లోకంలో గొప్పదైతే కావచ్చు, ఒకవేళ నీ పరిసర ప్రాంతాలలో నువ్వు గొప్ప ధనవంతుడివే కావచ్చు, నువ్వెంతటి బలవంతుడవైనా ధనవంతుడవైనా, నీదెంత ఉన్నతమైన కులమైన పదవైనా, ఇవేవి కూడా నిన్ను పాపము నుండి, నరకము నుండి, పాతాళము నుండి తప్పించలేవు. ఈ సంగతి ప్రతి ఒక్కరూ మనస్సున ఉంచుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నాను. అటువంటి బలాన్ని దైవంగా ఆరాధించేటువంటి ప్రజల మధ్యకు దేవుని సేవకుని ద్వారా దేవుని మాటలు ప్రకటింప చేయబడతా ఉన్నాయి. ఈ రాత్రి గ్రామస్తులతో కావచ్చు, ఇక్కడికి వచ్చిన నీతో కావచ్చు, దేవుడు బహు స్పష్టంగా, బహు బాహాటంగా నిన్ను ఉద్దేశించి నీ అంతరంగిక జీవన విధానాన్ని ఎరిగిన దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. జాగ్రత్తగా నువ్వు దేవుని మాటలు వినాలి. ఇలాంటి మనుషుల యొక్క నైజం ఇక్కడ తెలియచేయబడతా ఉంది. ఏమిటది? దేవుని అనుగ్రహము మనిషినట మారు మనస్సు పొందవలెనని ప్రేరేపిస్తా ఉందటండి. అనుగ్రహము లేక కటాక్షము లేక కృప అనే పదాలు ఇంచుమించుగా ట్విన్స్ లాంటివి అన్నమాట, కవల పిల్లల లాంటివి ఈ పదాలు. దేవుని యొక్క అనుగ్రహము మానవుణ్ణి తరచూ ప్రేరేపిస్తా ఉంది. దేవుని యొక్క అనుగ్రహము నీవు మార్పు చెందాలని, నీ పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టాలని, నువ్వు పాపము నుండి బయటకు రావాలని, నువ్వు రక్షించబడాలని దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము, ఆయన సహనము, ఆయన దీర్ఘశాంతము ఇవన్నీ కూడా కలిగిన వాడై దేవుడు నీ కొరకు ప్రేమతో కనిపెట్టి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని ప్రజలారా, సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేకపోతే, నీ కులాన్ని బట్టి, నీ ధనాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి, నువ్వు ఎన్నుకున్న భక్తిని బట్టి నిజమైన దేవుని ప్రేమ నిరర్థకం చేసుకుంటే ఆ తదుపరి జరిగే పరిణామాలకు నీవే బాధ్యుడవు అని కూడా వాక్యం చెప్తుంది. అవును కదా? మార్పు పొందని నీ జీవితం, నీ హృదయ కాఠిన్యం ఒకవేళ నీ జీవితాన్ని యేసు వైపు తీసుకురావడానికి ఆటంకంగా ఉన్నట్లయితే ఆ తదుపరి కలగబోయే భయంకరమైన శిక్షకు నీవే కారకుడవు. నిన్నెవడో బలవంతంగా నరకంలోనికి తీసుకొని వెళ్ళవలసిన అవసరం లేదు. ఎంత స్పష్టంగా దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది ఒకసారి గమనించండి. ఇది మీకు అర్థం కావడానికి దేవుని ప్రేమ ఎంతగా మనలను ఆవరించి ఉన్నప్పటికీ కానీ, దేవుని ప్రేమ ఎంతగా మనతో మాట్లాడుతున్నప్పటికీ కానీ, దేవుని ప్రేమ నీ గుండె తలుపు తడుతున్నప్పటికీ కానీ, నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతే ఆ తదుపరి కలిగే భయానక పరిస్థితులు, దేవుడిచ్చిన కృపను నువ్వు నిరర్థకం చేసుకుంటే జరగబోయే పరిణామం ఎలా ఉంటుంది అనే దానికి బైబిల్లో నుంచి ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. మత్తయి సువార్తలోనికి ఒకసారి రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మీ అందరికీ పరిచయమైన వ్యక్తి, ఒకవేళ సంఘానికి రాని వాళ్లకు తెలియదేమో కానీ ఇక్కడ ఉన్న ఇంచుమించుగా అందరికి కూడా ఈ వ్యక్తి తెలుసు అనుకుంటున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం
మొదటి వచనం, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఇక్కడ ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఇతని పేరు హేరోదు. ఇతనిని మహా ఘనత వహించిన హేరోదు అని కూడా పిలుస్తారు. ఇతడు యూదయ ప్రాంతాన్ని పరిపాలించిన వారిలో ఒకడుగా చరిత్ర మనకు తెలియజేస్తా ఉంది. ఈ హేరోదును గురించి కొన్ని సంగతులు మీ దృష్టికి తేవాలి ప్రియులరా. ఈ హేరోదు ఘనత వహించిన హేరోదుగా పిలువబడ్డాడు. ఈనాడు సమాజంలో మనుష్యులు వాళ్ళ కులాన్ని బట్టి ఘనపరచబడతా ఉంటారు. ఈనాడు మన దేశంలో కుల వ్యవస్థ మీదనే రాజ్యాంగము లేక రాజరికపు పునాదులు కట్టబడుతున్నాయన్న సంగతి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరత లేదు. మతాలను బట్టి ఘనపరచబడేవాళ్ళు, కులాలను బట్టి ఘనపరచబడేవాళ్ళు, వాళ్ళు చేసే కొన్ని పుణ్య కార్యాలను బట్టి ఘనపరచబడేవాళ్ళు, ఘనులుగా ఎంచబడుతున్న వాళ్ళను మనం చూస్తాము. అలాగే ఇతను కూడా ఘనత వహించిన హేరోదు. వాస్తవంగా హేరోదు యొక్క జీవిత చరిత్ర మనం గమనిస్తే క్రీస్తుకు పూర్వం 37వ సంవత్సరంలో ఇతడు రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. ఇతడు రాజుగా ఎన్నిక చేయబడక మునుపు ఇతను పన్నులు వసూలు చేసే మంత్రిగా పనిచేసినట్లుగా ఇతని గురించిన చరిత్ర తెలియజేస్తా. ట్యాక్స్ కలెక్టర్గా లేక పన్నులు చేసేటువంటి శాఖ మంత్రిగా, ఒక మినిస్టర్గా కొంతకాలం పనిచేసిన తరువాత సీజర్ చక్రవర్తి ద్వారా ఇతడు రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. ఇతడు రాజుగా ఎన్నిక చేయబడిన దినములలో యూదయ ప్రాంతంలోనే ఈ యూదా, బెత్లెహేము, యెరూషలేము ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇతని చేతి కింద పరిపాలనా మండలంలో ఉన్నట్లుగా మనం చూస్తాము. ఇతడు రాజరికపు స్థితికి వచ్చిన తరువాత తన యొక్క నైతిక విలువలను గురించి మనం మాట్లాడితే ఇతడు ప్రజల చేత మెప్పు పొందగోరిన వాడై, ఘనుడు అని ఉంది కదండి, ఇతడు ఘనత వహించిన వాడు ఎందుకయ్యాడు అంటే ఇతడు ప్రజల చేత మెప్పు పొందగోరిన వాడై ప్రజలకు మేలు కలిగించే కొన్ని సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడట. ఫర్ ఎగ్జాంపుల్, వారికి కావలసిన భవనాలు కట్టించడం, లేక చెరువులు త్రవ్వించడం, దాన ధర్మాలు చేయడం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ తలపెడుతూ ఉండేవాడు. ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టడం ద్వారా ప్రజల దృష్టిలో హేరోదు గొప్పవాడుగా పరిగణించబడతా ఉన్నాడు. ఒక క్షణం ఆగాలి. నేను అంటాను, గొప్ప పనులు చేసినంత మాత్రాన ప్రజలు గొప్పవాళ్ళు కాదు. ఒకడు దాన ధర్మాలు చేసినంత మాత్రాన గొప్పవాడు కాదు. ఒకడు గొప్ప కులంలో పుట్టినంత మాత్రాన గొప్పవాడు కాదు. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది, జన్మనో జాయితే శూద్రః, పుట్టుకతోనే మనుష్యుడు ఏ కులానికి చెందిన వాడైనా వాడు పాపి. ఉన్న కులాలలో అగ్రకులంగా మనం ఎంచుకున్నటువంటి బ్రాహ్మణ కులంలో కూడా పూర్వీకులు చెప్పినటువంటి సూక్తులను బట్టి ఒకవేళ ఒక వ్యక్తి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా అతను కూడా పాపి కాదు అనడానికి ఎవరికి అవకాశం లేదు. ఎందుకంటే శాస్త్రం చెప్పింది, జన్మనో జాయితే శూద్రః, పుట్టుకతోనే మానవుడు
పాపిగా పరిగణించబడుతున్నాడు. అందుచేతనే ఈ యొక్క బ్రాహ్మణ్యంలో లేక బ్రాహ్మణ కులంలో ఈ యజ్ఞోపవేతం అనేది ధరింపచేస్తారు. నేను కూడా రామానుజ గోత్రంలో పుట్టిన వాడిని. మా పూర్వీకులు దేవాలయాల్లో పూజారులుగా పనిచేశారు. మా మేనత్త గుంటూరు శివాలయం పూజారి గారి కూతురు ధూళిపాడ అఖిలేండేశ్వరి MA గోల్డ్ మెడలిస్ట్ ఆవిడ. మా మేనమావ ఇప్పటికీ బతికే ఉన్నాడు. ఆ కొయ్యల గుడిలో పూజారిగా పనిచేస్తా ఉన్నాడు. మాకు జంధ్యాలు ఇవన్నీ ఉన్నాయి. మరి ఎందుకు ఈ జంధ్యం అనేది వేస్తారు, ఎందుకు ఈ యజ్ఞోపవేతం అనేది వేస్తారు అంటే శాస్త్రం చెప్తుంది, యజ్ఞోపపతి అనగా యజ్ఞము ద్వారా మానవుడు రక్షింపబడాలి. యజ్ఞమే నిన్ను రక్షించేది కనుక ఆ యజ్ఞము వలన కలిగినదే యజ్ఞోపవేతము. దాన్నే మన భాషలో జంధ్యం అంటాడు. ఎందుకు ఈ జంధ్యం? పాపిగా పుట్టిన బ్రాహ్మణుడు పవిత్రుడు కావడానికి ఈ జంధ్యము దోహదపడుతుందనేది మన పితరులు మనకు నేర్పిన మతపరమైన సాంప్రదాయము లేక ఆచారం. ఒకవేళ అదే నిజమైతే యజ్ఞోపవేతం వేసుకున్న ప్రతి బ్రాహ్మణుడు కూడా ఉదయం వైపు సూర్యుడి వైపు లేక సాయంత్రం వైపు సూర్యుడి వైపు తిరిగి తన జంధ్యమంతటిని చన్నీళ్లలో తడిపి దోసిట నీళ్లు పట్టుకొని సూర్యుడి వైపు తిరిగి మాటలు చెప్తారు. ఇందులో మీకు ఏదైనా సందేహం ఉంటే నేను రెడీగా ఉన్నాను మీకు వివరణ ఇవ్వడానికి. ఇంకా పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి శరణం 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 అని చెప్తున్నాడు. ఏమిటి దీని యొక్క తాత్పర్యం? ఓ దేవుడా, జంధ్యం వేసుకోక మునుపు నేను పాపిని, ఇప్పుడు జంధ్యం వేసుకున్నాను, వేసుకున్న తర్వాత కూడా నేను పాపినే. ఈ యజ్ఞోపవేతం నన్ను ద్విజునిగా మార్చలేకపోయింది. కాబట్టి నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నువ్వే నాకు దిక్కు అని ప్రార్థిస్తా ఉన్నాడు యజ్ఞోపవేతం ధరించిన బ్రాహ్మణుడు. మరి యజ్ఞోపవేతం దేనికి? మరి వేసుకుంటే ద్విజుడు అవుతాడని శాస్త్రం చెప్తే ఈ యజ్ఞోపవేతం వేసుకున్న వ్యక్తి ఈ మాటలు చెప్పవలసిన అవసరం లేదు కదా. కనుక యజ్ఞోపవేతం మనిషిని పవిత్రుణ్ణి లేక ద్విజుణ్ణి చేయలేకపోయింది. నీ కులాన్ని బట్టి నువ్వు గర్విస్తావా? నువ్వు పాపివి. మరి ఇతడు ఎలా గొప్పవాడని పిలువబడ్డాడు అంటే జనానికి మేలు చేసే కొన్ని కార్యక్రమాలు చేయడాన్ని బట్టి ఇతడు ఘనుడుగా ఎంచబడి ఘనుడైన హేరోదు ప్రజల దృష్టిలో ఘనుడే కదా. ఇతని జీవితం చెప్తాను ఒకటి రెండు మాటల్లో. ఇతనికి అనేక మంది భార్యలు ఉన్నారు. అనగా ఒక పాప సంబంధమైన వ్యభిచార సంబంధమైన ఆలోచన జీవితం కలిగినటువంటి వాడు. నెంబర్ 2, ఇతని యొక్క రాజ్యం ఎక్కడైనా విచ్ఛిన్నమై అధికమైన రాజ్యకాంక్ష కలిగిన వాడై రాజ్యాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకునే క్రమంలో తన భార్యలలో ఒక ఆమె తనకు ఎక్కడ కీడు తలపెడుతుందో అనే ఒక అభద్రతా భావన, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, భార్యను చంపేసిన నరహంతకుడు. అంత మాత్రమే కాదు, తనకు పుట్టిన సంతానంలో ఓ కొడుకును కూడా చంపేశాడు. వాడి వల్ల తన కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందనే అభద్రతా భావనతో కొడుకును కూడా చంపేశాడు. ఒక నరహంతకుడు. తన జీవితమేమో ఒక వ్యభిచారిగాను ఒక నరహంతకుడుగాను ఉన్నాడు. సమాజం దృష్టిలో మాత్రం ఘనుడుగా ఎంచబడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో గొప్పవాళ్ళుగా నీకు కనబడిన వాళ్ళందరూ పైకి గొప్పవాళ్ళుగా ఉన్నారేమో కానీ వాళ్ళ బ్రతుకేమిటో ఆలోచిస్తే అది భయంకరమైన పాపంగా ఉండవచ్చు కదా. ఒక ఆయన అన్నాడు, ఎక్కువ పాపాలు చేసేవాడే ఎక్కువ పుణ్యకార్యాలు చేయడానికి ఆలోచన చేయాలి. అసలు పాపమే చేయకపోతే పుణ్యకార్యాల కోసం చేయాల్సిన అవసరం నీకే ఉందన్నాడు ఒక ఆయన. కోట్లు కట్ల ముడుపులేసేవాళ్ళంతా
భక్తితో వేస్తున్నారో, వాళ్ళ భ్రష్టత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి వేస్తున్నారో ఆ దేవునికే తెలియాలి. ఇక స్తోత్రం చెప్పండి. వేసినోడికి తీసుకున్నోడికే తెలియాలి. ఈనాడు క్రైస్తవ్యంలో కూడా, సమాజం మాత్రమే కాదు, క్రైస్తవ్యంలో కూడా తెల్ల బట్టలు వేసుకుని బతువాడు పరిశుద్ధుడు కాదు. పైకి తెల్ల బట్టలు ఉన్న బతుకులో ఎంత చీకటి ఉందో యేసయ్యకు తెలియక మానదు కదా. తెల్ల బట్టల మాఫియా బయలుదేరింది ఇప్పుడు. జాగ్రత్త. భక్తి వస్త్రాలను బట్టి రాదు. భక్తి అనేది అంతరంగంలో జరగబడే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. నీ అంతరంగంలో నువ్వు చేయవలసిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమమే భక్తి. పైన పట్టుకునే చేతిలో కనబడే బైబిల్ అయినా, పైకేసుకున్న వస్త్రాలైనా, ఏదైనా ఇవి మనల్ని భక్తులుగా ఆ లెక్కలోనికి, పరిగణలోనికి తీసుకొని రాలేవు. కనుక ప్రియ దేవుని సంగమా, ఇతడు ఘనత వహించిన వాడే గాని చాలా భయంకరమైన పాపి, దుర్మార్గుడు. అధిక రాజ్యకాంక్ష కలిగిన వాడు. ఒక్క మాటలో చెప్పాలంటే హేరోదు ఇప్పుడున్న సమాజానికి ఒక ముంగుర్తుగా తీసుకోవచ్చు. ఈనాడు సమాజం ఎలాగుందంటే పైకి కనిపించినంత భక్తి బ్రతుకులో కనిపించడం లేదు. భక్తి చాటున చేసే చీకటి కార్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ సాంఘిక సంక్షేమ, సంఘక్షేమార్థమై జరిగించబడే కార్యాలుగా కూడా కొన్నిటిని మనం తీసుకోక మానలేము. గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి దౌర్భాగ్యుడు హేరోదు, అంతటి దుర్మార్గుడు హేరోదు. ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. హేరోదులాగా లోకం దృష్టిలో, గ్రామం దృష్టిలో, ప్రపంచం దృష్టిలో మంచివాడిగానో, గొప్పవాడుగానో, గొప్ప కులస్తుడుగానో, ధనవంతుడుగానో, బలవంతుడుగానో నువ్వు చలామణి అవుతున్నావేమో కానీ నీ అంతరంగం పాపముతో నింపబడి ఉంటే నీ దౌర్భాగ్యపు జీవితం యొక్క పరాకాష్ఠ ఏం కాబోతుందో ఆలోచన చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దౌర్భాగ్యుని యూదయను పరిపాలిస్తున్న దినాలలో యేసు యూదా బెత్లెహేములో పుట్టెను. వాట్ ఏ వండర్ఫుల్ న్యూస్, గుడ్ న్యూస్. హేరోదు, నువ్వు ఒక భయంకరమైన జీవితం జీవిస్తున్నావు. నీ జీవితం నుంచి నిన్ను విముక్తి చేసేవాడు, నీ పాపము నుండి నిన్ను విడిపించేవాడు, నీ పాప జీవిత సంఖ్యలను తెంచగలిగిన వాడు, పరిశుద్ధుడు ఇదిగో నీ రాజ్యంలోనే పుట్టాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా, దుర్వినియోగం చేసుకుంటావా? నేను అంటాను, దేవుడు హేరోదుకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడేమో. ఈ రాత్రి నంది వెలుగు వాస్తవ్యులారా, ఈ సువార్త కూడికలు, ఈ విమోచన పండుగలు నీ జీవితంలో పాపమునకు సమాప్తి కలగడానికి దేవుడిచ్చిన ఒక అవకాశమేమో. ఆలోచన చేసుకో. కూటాల వాళ్ళ కోసం 10 సంవత్సరం పెట్టేయగా ప్రార్థన వాళ్ళ కోసం అనుకుంటున్నావేమో. కాదు 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 కాదు, నీ కోసమే. రక్షణ పొందని నీ కోసమే. సమాజం దృష్టిలో మంచివాడుగా, నీతిమంతుడుగా, గొప్పవాడుగా పరిగణించబడి నీ ఆంతరంగిక నైజాన్ని నుండి బయటకు రాలేక పాపంలో పరితపిస్తున్న నీ కోసమే దేవుడిచ్చిన ఒక సదావకాశం ఈ విమోచన పండుగ. భయంకరమైన జీవితం జీవిస్తున్న ఆ హేరోదు ఉన్న కాలంలో యేసయ్య పుట్టాడు. వాడంత దౌర్భాగ్యుడో అంతటి గొప్ప ప్రేమామూర్తి అతని ఉన్న కాలంలోనే పుట్టాడు. నేను అంటాను, నువ్వు బ్రతికుండగానే ఈ సువార్త నీ చెవిని పడుతుంది. నువ్వు సజీవుడుగా, సజీవురాలుగా ఉండగానే ఈ సువార్త నీకు అందించబడతా ఉంది. ఎందుకో తెలుసా? ఇప్పుడైనా మార్పు చెందుతావేమో. అది పౌలు అంటాడు, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను
ప్రేరేపిస్తా ఉంది. ఈ రాత్రి దేవుని వాక్యం నీతో సూటిగా బహు బాహాటంగా మాట్లాడుతూ ఉంది. పాపంలో మ్రగ్గిపోతున్న నీ జీవితాన్ని, నీ పాపానికి పరిసమాప్తి కలిగించి ఒక పుణ్య జీవితం నీకు దయచేయాలని దేవుడు తన అనుగ్రహైశ్వర్యమైన రక్షణ వాక్యాన్ని నీ దగ్గరకు నువ్వు బ్రతికుండగానే సువార్త నీకు అందిస్తా ఉన్నాడు. కొంతమంది ఏమనుకుంటారంటే, యేసుప్రభు ఉన్నాడా, నిజమైన దేవుడా, పరలోకం ఉందా, మారుమనసు పొందాలా, నేను చచ్చాక అప్పుడు చూద్దాంలే, నిజంగా పరలోకం ఉంటే, నిజంగా నరకం ఉంటే నేను చచ్చిన తర్వాత చూసి అప్పుడు మారు మనసు పొందుతాలే అనే పైచి మాటలు చెప్తా అంటారు కొంతమంది. నువ్వు చచ్చాక ఇక నువ్వు మారు మనసు పొందడం లేదు, నీకు బాప్తిస్మం లేదు, బల్లారాధన లేదు, విమోచన పండుగలు ఇంకేం లేవు. నీకున్న ఒకే ఒక్క అవకాశం, నువ్వు బ్రతికుండగానే మార్పు చెందాలి. నువ్వు బ్రతికుండగానే యేసయ్యను నమ్మాలి. నువ్వు బ్రతికుండగానే నీ పాపము నుంచి విడుదల పొందగోరి యేసు రక్తంలో నీ బ్రతుకు కడగబడాలి. ఇది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే కొన్ని వేల రూపాయలు హెచ్చించి దేవుడు ఈ సువార్త మీ దగ్గరకు తీసుకొని వస్తా ఉన్నాడు. యేసు హేరోదు ఉన్న ప్రాంతంలోనే పుట్టాడు, ఆ దేశంలోనే పుట్టాడు. ఈ సువార్త ఈ నంది వెలుగులోనే మారు మ్రోగుతా ఉంది. దేవుడి ప్రాంతాన్ని ప్రేమించి ఇదిగో చుట్టూరు దగ్గరగా ఒక 10-12 చర్చిలు ఏర్పాటు చేశాడు. సేవకుల ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదివారం మైకుల్లోంచి మాట్లాడుతున్నాడు. ఇవి చాలక ప్రతి సంవత్సరం దైవజనుని సంఘాన్ని ప్రేరేపించి నువ్వు మార్పు చెందాలని నీకు సువార్త వినిపింప చేస్తా ఉన్నాడు. హేరోదు ఉన్న ప్రాంతంలో యేసు పుట్టాడు, కానీ హేరోదు మాత్రం యేసు దగ్గరకు వెళ్ళలేకపోయాడు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. దేవుడు నిన్ను ప్రేమించి ఈ విలువైన సువార్త నీ దగ్గరికి తీసుకొని వస్తే, నువ్వు సజీవుడిగా ఉండగానే ఈ సువార్త నీకు అందిస్తే, ఆ సువార్తను స్వీకరించలేని దౌర్భాగ్య స్థితిలో బ్రతికేస్తావా? జాగ్రత్త. రేపు జరగబోయే ఆ భయంకరమైన ఆ నరక శిక్షలో పడి ఏడ్చే రోజున దీనికి ఎవరు కారణం అని నిందించడానికి లేదు. నీ శిక్షకు నువ్వే కారకుడవు అవుతావు. జాగ్రత్త, జాగ్రత్త. ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు దేవుడు. నిజంగానండి, కొన్ని దేశాల్లో సువార్త లేదు. మన భారతదేశంలో ఇంకా కొన్ని ప్రాంతాలకు సువార్త లేదు. కొంచెం మన కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు దాటి అటు కనుక రాయలసీమ వైపు మీరు వెళితే, తెలంగాణ ప్రాంతంలో మారుమూలలకు మీరు వెళితే 10 గ్రామాలలో కూడా చర్చి లేని సందర్భాలు ఉన్నాయి. 20 ఊళ్ళు తిరిగినా ఒక చర్చి కూడా కనిపించని పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాలకు ఒక దైవజనుడు వెళ్తే కళ్ళ కత్తుకొని నేను ఒకరోజు ఒక అటవీ ప్రాంతానికి వెళ్ళాను. ఆ ఊరు పేరు కొలుకుల మొత్తం మీద అదే దగ్గరగా. అక్కడికి వెళ్ళాను. బైక్ వెళ్ళడం కూడా కష్టమైంది. ఓ పాస్టర్ గారు నన్ను తీసుకెళ్ళాడు అక్కడికి. ఆ ఊరి ప్రజలందరూ కలిసిన మహా అయితే ఒక 50 ఇళ్ళు ఉంటాయి, అంతకు మించి ఉండవు. ఆయన వెళ్ళి ఇళ్ళమ్మడి తిరిగి చెప్పాడు, ఒక పెద్దయ్య గారు వచ్చాడు, మీకు వాక్యం చెప్తాడు అంటే వాళ్ళ పనులన్నీ మానేసుకుని వచ్చేసారు. అక్కడ చర్చ్ ఏమి లేదు, ఒక చెట్టు కింద కూర్చున్నారు అందరూ. ఆ చెట్టు కింద నిలబడి నేను వాళ్ళకు దేవుని ప్రేమను గురించి వాక్యాన్ని ప్రకటించాను. ప్రసంగం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ, ఒక ప్రథమ సంతానం చనిపోతే తల్లి ఎలా ఏడుస్తుందో నా దగ్గర చేరి వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అయ్యా, మా జీవితంలో ఇలాంటి మాటలు మేము వింటామని అనుకోలేదు. ఒక దైవజనుడు మా దగ్గరికి వచ్చి మాకు దేవుని మాటలు చెబుతాడని మేము అనుకోలేదయ్యా. ఇంకొక రోజు మా ఊర్లో ఉండయ్యా అని
కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమిలాడారండి. ఆ ఊరి పేరు నేను మర్చిపోలేకపోయాను. ఇప్పటికి కూడా ఆ ఊరి పేరు అలా గుర్తుండిపోయింది. సువార్త దొరికితే, దైవజనుడు దొరికితే, వాక్యం వినబడితే, వినాలని అర్రులు చాచిన జీవితాలు కోట్ల కొలది ఉంటే, దేవుడు మీ ప్రాంతాన్ని ప్రేమించి మీరు సజీవులుగా ఉండగానే ఆయన ప్రేమ సువార్త మీ మధ్యకు తీసుకొచ్చాడు. వస్తావా దేవుని దగ్గరకు? లేక హేరోదులాగా అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటావా? ఆలోచన చెయ్యి. దేవుడిచ్చిన ఒక అవకాశం. వస్తావా? నీ బ్రతుకు పాపం నుంచి విడుదల పొందుతుంది. పాప సంకళ్ళ నుంచి విడిపించబడతావు. మనోక్షోభకు గురి అయి నలిగిపోతున్న నీ జీవితానికి నిజమైన శాంతి, సమాధానాన్ని పొందుకుంటావు. నువ్వు చేసే ఏ మతపరమైన భక్తి నీకు నెమ్మదినివ్వలేకపోతే ఈ రాత్రి యేసయ్య నీకు నెమ్మది కలిగిస్తాడు. వస్తావా? ఎంత దౌర్భాగ్యం! దేవుడు అతడు సజీవుడుగా ఉండగానే అతని తరంలో, అతని కాలంలో, అతని పరిపాలనలో, అతని దేశంలో లోకరక్షకుడు పుట్టాడు. ఎంత శుభవార్త ఇది! కానీ అతడు ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేని మూర్ఖుడై లేక భ్రష్టుడై తన జీవితాన్ని చేతులారా పాడు చేసుకున్న దౌర్భాగ్యుడు హేరోదు. నెంబర్ 2, మీరు కొంచెం కిందకి చదవాలని కోరుకుంటా ఉన్నాను. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడో? తూర్పున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని జ్ఞానులు చెప్తా ఉన్నారు. జ్ఞానులు వచ్చారు ఇతని దగ్గరికి. సువార్తను బ్రతికుండగా ప్రకటించబడడం కాదు, ఇంకెంతగా దేవుడు గ్రామాన్ని లేక మనుషులను, ఈ మానవ జాతిని ప్రేమిస్తున్నాడో ఈ మాటల అంతరార్థం మీరు గ్రహించాలి. తూర్పు దేశపు జ్ఞానులు కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి యేసుక్రీస్తును చూడడానికి యూదా బెత్లెహేము వచ్చారు. సో ఎక్కడ పుట్టాడో వీళ్ళకి ఇంకా సరిగా తెలియలేదు కనుక వారికి దారు చూపిన నక్షత్రం వెంబడి రాజుగారి కొలువుకు చేరారు. ముందుగా హేరోదు రాజా, జయము జయము చెప్పండి. జ్ఞానులారా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము తూర్పు దేశపు. అవునా? అన్ని మైళ్ళ దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారా? కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి యూదుల రాజుగా పుట్టినవాడు ఈ దేశంలోనే పుట్టాడు అన్న సంగతిని గురించి తెలుసుకొని మాకు త్రోవ చూపు నక్షత్రము యొక్క ఆధారంగా ఇక్కడికి వచ్చాము. నువ్వు రాజువు కనుక నీకు తెలుస్తుంది కదా, ఎక్కడ పుట్టాడో చెప్పగలరా అన్నారట. జాగ్రత్త గమనించండి. నేను అంటాను, యూదయ దేశంలో అతడు బ్రతికుండగా రక్షకుడు ఆ దేశంలో పుట్టడమే కాదు, ఆయన పుట్టాడు. ఆయన మానవుని పాపము నుండి మానవునికి విమోచన కలిగించే విమోచనకర్త. ఆయన దేవాది దేవుడు, ఆయన మాత్రమే నిజమైన దేవుడు అనే సత్యాన్ని హేరోదు అంతఃపురంలోనికి తీసుకొచ్చాడు ఈ సువార్త. చప్పట్లు కొట్టండి. ఎంత గొప్ప ప్రేమ దేవునికి మనిషి అంటే. మనం ఆయనని ప్రేమించలేదు, ఆయనే మనలను ప్రేమిస్తా ఉన్నాడు. మనం ఆయన దగ్గరకు వెళ్ళలేదు, మనం గ్రహించాలని, మనం తెలుసుకోవాలని ఆయన సువార్త మన ముంగిటకు వచ్చేసింది. ఇంతకంటే దేవుని ప్రేమకు రుజువు నీకేం కావాలి? దేవుడు హేరోదుని ఎంత ప్రేమించాడంటే ఆయన శుభవార్త, ఆయన పుట్టిన ఆ శుభవార్తను జ్ఞానుల చేత హేరోదు అంతఃపురంలోకి తీసుకెళ్ళాడు. ఇప్పటికైనా మారతాడేమో, ఇప్పటికైనా యేసయ్య దగ్గరకు వస్తాడేమో, ఇప్పటికైనా తన బ్రతుకు మార్చుకుంటాడేమో, తన ఆంతరంగిక పాపపు చేష్టలన్నీ ఉడిగిన వాడై, విడిచిన వాడై, పశ్చాత్తాపంతో తన బ్రతుకు పునీతం చేసుకుంటాడేమో అని ఆ దేవుని ప్రేమ తలంపు ఆ మూర్ఖుడైన
నేనంటాను, నువ్వు కూటానికి రాలేదు, ప్రభు ఇంకా ప్రేమిస్తున్నాడు. వీళ్ళు పాపం కూటానికి రావట్లేదు, వీళ్ళకి నా వార్త ఎలా తెలుస్తుంది? ఈ శుభవార్త, ఈ రక్షణ వార్త, ఈ ప్రేమ వార్త, ఈ విమోచన వార్త వీళ్ళకి ఎలాగో తెలియాలని దైవజనులను ప్రేరేపించి 25 సంవత్సరాలుగా ఈ సువార్తను మీ ముంగిటిలోనికి పంపిస్తున్నాడు. నువ్వు ఖర్చు పెట్టి ఇక్కడికి రానవసరం లేదు. సువార్తే నీ తలుపులను పగలగొట్టుకుని నీ చెవి రంధ్రాలలో చొరబడి నీ అంతరంగాల్లో కలవరం కలిగిస్తుంది. ఆ యేసే దేవుడు నువ్వు నమ్మాలి అనే వార్త నువ్వు రాకపోయినా దేవుడు నీ ఇంటిలోకి, ఎంత ప్రేమ! What a love of Lord, love of Jesus. What a great love. ఎవరండి ఇలా ప్రేమించేది? ఈ ప్రపంచంలో హైందవ పురాణ శాస్త్ర ప్రకారం కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 యుగాలలో దేవతలుగా, దేవుళ్ళుగా పరిగణింపబడిన వాళ్ళు ఎందరు ఉన్నారు అనేది పక్కన పెడితే, ఇలాంటి ప్రేమతో పాపి అయిన మానవుని ముంగిట చేరి సువార్త చెప్పి పాపమునకు పరిసమాప్తి గావించే ప్రేమామూర్తి యేసు కాక ఎవరు? ఆలోచించండి, ఆలోచించండి. ఇంతగా నిన్ను ప్రేమించేవాడు. సువార్త హేరోదు అంతఃపురంలోనికి తీసుకెళ్ళాడండి. ఈరోజండి ఒకప్పుడు సువార్త అంటే పరిగెట్టుకుని సభలకు వెళ్ళాలి. ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళితే, ఓ 25 ఏళ్ళు వెనక్కి వెళితే సభలు అంటే ఎక్కడో విజయవాడ PWD గ్రౌండ్, లేదు గుంటూరు గుంటా గ్రౌండ్ లో పెద్ద పెద్ద సభలు జరిగితే సంచుల్లో బట్టలు పెట్టుకొని రోజుల తరబడి అక్కడే ఉండి వాళ్ళు పెట్టే అన్నంలో పోసే చారు తిని తిండి మీద మనసు లేకుండా గంటలు తరబడి, రాత్రనక పగలనక గంటలు తరబడి వాక్యం వినడంలో గడపడానికి ఆరాటపడే వాళ్ళు విశ్వాసులు. అక్కడే బట్టలు ఎత్తుకొని ఆ టెంట్లకు, ఆ తాటాకు పండెళ్ళు లేకపోతే టెంట్లు వేస్తే ఆ కట్టిన తాళ్ళ మీద బట్టలు ఆరేసుకొని, ఒక జత ఆరేసుకొని ఒక జతతో కూర్చొని దైవజనులు వాక్యం చెప్తుంటే, ఆహా నా బ్రతుకుకి ఇంతకంటే ధన్యత ఉంది అనుకుంటూ తిండి మీద ఆసక్తి లేకుండా సువార్త వినడానికి అర్రులు చాచిన జనాంగం 25 ఏళ్ల క్రితం. కారణం ఏంటి? అక్కడ తప్ప సువార్త వినడానికి ఇంకొక అవకాశం అనేది వీళ్ళకి లేదు. మరి ఇప్పుడు సందుకో సంఘం, ఇంటికో పాస్టర్, నువ్వు వద్దన్నా అవునన్నా కాదన్నా చెవుకాడ జోరీలాగా నమ్ముకో, యేసై నమ్ముకో, పాపాలు ఒప్పుకో, నువ్వు బాగుపడు, నువ్వు దీవించబడతావు అని మైకులు లేకపోయినా చెవులు పగిలేటట్టు అరిసే దైవజనులు. ఎంత ప్రేమ! ఒకప్పుడు సువార్త వినడానికి ప్రజలు పరిగెడితే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే, సువార్త నీ ఇంటి తలుపులు దాటి నీ హృదయపు తలుపు దాకా తీసుకొస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మారుతావా? నీ బ్రతుకులో అలాగే ఉండాలి అనుకుంటున్నావా? తన జీవితాన్ని మార్చగలిగిన లోక రక్షకుడు సువార్త తన దగ్గరకు వచ్చిన ఇతడు ఏమాత్రం కూడా చలించడం లేదు. ఎందుకో తెలుసా? అంతరంగములో ఉన్న పాపము, దాన్ని బైబిల్ ఏం చెబుతుందంటే నీ హృదయ కాఠిన్యము. ఎంత సువార్త చెప్పినా, ఎంత ప్రేమ కలిగిన మాటలు దేవుడు ప్రకటించినా, ఎంతగా హెచ్చరించినా, ఎంతగా గద్దించినా, చెవిటి పాముల్లాగా వినబడినట్లుగా నటిస్తూ పాపాన్ని విడిచిపెట్టలేక తన హృదయపు తలుపు తడుతున్న దేవుని ప్రేమను నిరర్థకం చేసుకునేవాళ్ళు. ఆలోచన చేయండి. దేవుని సువార్త, క్రీస్తు సువార్త, రక్షణ సువార్త, విమోచన సువార్త నీ హృదయపు వాకిడి దగ్గరకు వచ్చి నీ తలుపు తడుతుంది. సహోదరుడా, ఆయన అనుగ్రహ ఐశ్వర్యం గమనించవా? ఆయన ప్రేమను
గమనించవా? ఆయన ఆలోచన నువ్వు ఇంకా అర్థం చేసుకోవా? ఇంకెంతకాలం రక్షణ పొందకుండా హృదయ కాఠిన్యంతో బ్రతకాలనుకుంటున్నావు? ఆలోచించు. ఆయన ప్రేమ నిరర్థకమైన తరువాత కలగబోయే భయంకరమైన శిక్ష నుంచి నిన్నెవడో రక్షించలేడు. మనకు తెలిసి యేసు ప్రభు చెప్పాడు ఒక ఉపమానం. ధనవంతుడు చనిపోయి పాతాళంలో ఉండి ఏడుస్తున్నాడు. చివరిగా ఒక చిన్న అభ్యర్థన చేశాడు. అబ్రహామా, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా నాకులాగే బ్రతుకుతున్నారు, వాళ్ళ కొరకు లాజరును పంపిస్తే వాళ్ళందరూ మారు మనసు బాప్తీసం అన్నట్టుగా చెప్పాడు. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? కుమారుడా, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళడానికి పర్మిషన్ లేదు, ఇక్కడికి వచ్చిన వాడికి ఇక్కడే ఉంటాడు. ఇకపోతే అక్కడ మోషే, ఏలియా అనువారు మీ తమ్ముళ్లకు మీ అన్నదమ్ములకు సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్త ప్రకటనకు నువ్వు స్పందించకపోతే మార్పు చెందకపోతే కదిలి దేవుని దగ్గరకు రాకపోతే ఇదేదో మతం అని నువ్వు అనుకుంటే జరగబోయే భయంకరమైన శిక్షా కాలంలో నిన్నెవడు తప్పించలేడు. ఇతని యొద్దకు దేవుని సువార్త జ్ఞానుల ద్వారా పంపబడింది. ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. జ్ఞానులు కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చారు, కానీ హేరోదుకు యేసు పుట్టిన స్థలం మహా అయితే 8 మైళ్ళు. చెప్పండి, ఎన్ని మైళ్ళు? హేరోదు వెళ్ళి చూడడానికి అతి సమీపంగా వచ్చాడు ఆయన. ఆ లోక రక్షకుడు మహా అయితే 8 మైళ్ళ దూరంలోనే ఉన్నాడు. అంత దగ్గరలో ఉన్న క్రీస్తు రక్షణ పొందుకోలేని దౌర్భాగ్యుడు హేరోదుగా మిగిలిపోయాడు. ఇంకా నేనంటాను, వాళ్ళకన్నా 8 మైళ్ళు ఉంది. మీకు భాగ్యమ్మ చేను మీ మధ్యలోనే ఉంది. ఈ నంది వెలుగంతా భాగ్యమ్మ చేను చుట్టూరు కలిసిపోయి ఉంది. ఈ మధ్యలోకి వచ్చాడు దేవుడు. మీకు అతి సమీపంగా 6 మైళ్ళు కాదు, మహా అయితే అరఫర్లాంగు కూడా ఉంటుంది నీ ఇంటికి. ఇంత దగ్గరకు వచ్చాడు యేసయ్య. పోగొట్టుకుంటావా? సద్వినియోగం చేసుకొని రక్షణ పొందుతావా? ఆలోచన చేయి. పౌలు చెప్తున్నాడు, నీ హృదయ కాఠిన్యము, మార్పు పొందని నీ మనస్సు, మానవుని యొక్క అంతరంగంలో ఉన్న పాపము మారు మనస్సు పొందనీయడం లేదు. హృదయాన్ని కఠినపరుస్తూ తన యొద్దకు పంపబడిన దేవుని ప్రేమను నిరర్థకం చేస్తా ఉంది. జాగ్రత్త. ఆ రోజు తక్కువ చేయబడితే నీ గతి ఏం కావాలి? ఒకసారి ఆలోచన చేయాలి. నెంబర్ 3 అక్కడ ఉంది. ఈ వార్త విని అతడు కలవరపడి, గుర్తుపెట్టుకోండి, అతడును యెరూషలేము వాసులను అనగా అతని పరివారము కలవరపడ్డారటండి. యేసుక్రీస్తుని గురించి ప్రపంచంలో ఎవడు కలవరపడాల్సిన పని లేదు. యేసు ప్రభు చెప్పిన మాట, నా నిమిత్తమై ఎవడు అభ్యంతరపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవ్యాన్ని గురించి ఎవడు అభ్యంతరపడని అవసరం లేదు. క్రైస్తవ్యం ఎవనికి అడ్డుబండగా ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రేమతో నిన్ను రక్షించడానికి వచ్చిన వాడే తప్ప మరే విధంగాను నిన్ను ప్రలోభ పెట్టి నరకానికి తీసుకొని వెళ్ళేవాడైతే కాదు. నువ్వెందుకు కలవరపడుతున్నావు? ఈనాడు ప్రపంచం క్రీస్తుని గూర్చి కలవరపడుతోంది. ఒకప్పుడు లేని దౌర్భాగ్య స్థితి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాప కింద నీరులాగా ప్రవహిస్తుంది అనడానికి నేనేమాత్రం కూడా వెనకాడను. ఎందుకో తెలుసా? ఎక్కడో ఏ జార్ఖండ్, ఏ ఛత్తీస్గఢ్ అని చెప్పుకునే రోజులు పోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రైస్తవ్యం మీద దౌర్జన్యం, క్రైస్తవ్యం మీద తిరుగుబాటు, క్రైస్తవుల మీద చిన్న చూపు, క్రైస్తవుల మీద కత్తి కట్టి పగ తీర్చుకోవాలని కొందరు ఉన్మాదుల యొక్క నైతిక చర్యలు
గమనిస్తూ ఉంటే ఎటు పోతోంది ఈ దేశం అని ఆలోచించక మానడం లేదు ప్రియులారా. ఎందుకు క్రైస్తవ్యం మీద కత్తి కడుతున్నాడు మనిషి? ఎందుకు క్రీస్తును అనేక రకాలుగా దూషించడానికి పరితగిస్తా ఉన్నాడు? యేసుక్రీస్తు దైవమని, ఆయన నిజమైన దేవుడని, ఆయనలో ఏ పాపము లేదు అని తెలిసి ఇంకా ఎందుకు ఈ దయనీయమైన ఘటనలకు వీళ్ళు పాల్పడుతున్నారో తెలుసా? ఎందుకు సేవకుల మీద దాడి, వీధి సువార్త చేస్తున్న అమాయకులైన సేవకుల మీద దాడి, కరపత్రికలు పంచే వాళ్ళ మీద దాడి, వాళ్ళ చర్చిలో వాళ్ళు భక్తి చేస్తుంటే చర్చిల మీద తెగబడి దాడి చేయడానికి పరితెగిస్తున్న ఏమిటి వీళ్ళ అంతరంగం అంటే కలవరం. ఏంటి కలవరం? యూదులకు రాజుగా నేను కదా ఉండాలి, నా స్థానాన్ని ఆక్రమించడానికి వచ్చిన ఆ రాజెవరో అనే కలవరం. నేను చేస్తున్న పాపపు కార్యాలన్నీ బయటపెట్టి నా పాపానికి చమరాంకం పలకడానికి వచ్చిన ఆ లోక రక్షకుడు ఎవరో అనే కలవరం. ఈనాడు క్రైస్తవుల మీద దాడి చేయడానికి క్రైస్తవుల్లో తప్పు పట్టి ఎవడు ఏం చేయలేడు. ఫలానా పాదిరి గారు ఈ తప్పు చేశాడు కనుక మేము ఈ చర్చి మీద దాడి చేసామనే దమ్ము ఎవరికి లేదు ప్రియులారా. మరి ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా? వీళ్ళంతా కలిసి మన దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేస్తారేమో అనే కలవరం. వీళ్ళందరూ ఈ మతాలన్నిటినీ మార్చేసి ఒక క్రైస్తవ మతంగా, క్రైస్తవ దేశంగా మార్చి ఏ అమెరికాకో అమ్మేస్తారేమో అనే కలవరం. మీరు అనుకునేది ఏది నిజం కాదు అని ఒక దేవుని ప్రతినిధిగా నేను బాహాటంగా మీకు చెప్పగలను. క్రైస్తవ్యం ఇండియాని అమెరికాకి అమ్మేయటం కొరకు ప్రయాసపడడం లేదు. అమ్మేవాళ్ళు అమ్ముకుంటున్నారు, తింటున్నారు, దాచుకుంటున్నారు, ఏం చేస్తున్నారో ప్రపంచానికే తెలుసు. నేను రాజకీయవేత్తను కాదుగా అటు పోయి మాట్లాడడానికి. నేను దైవ ప్రతినిధిని. ప్రియమైన దేవుని ప్రజలారా, గ్రామస్తులారా, సహోదరి సహోదరులారా, క్రైస్తవ్యం అనేది క్రీస్తు ప్రేమ చేత లోకాన్ని పాపము నుండి ఒక పుణ్య మార్గంలోనికి నడిపించే దైవ సాధనం. క్రైస్తవులను గురించి నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు. దేశాన్ని అమ్మేయడానికో, అందరినీ మతంలో మార్చేసి ఇంకో దేశానికి తాకట్టు పెట్టడానికో క్రైస్తవులు లేరు. క్రైస్తవ్యం యొక్క ఉద్దేశం అది కానే కాదు. క్రైస్తవ్యం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? పాపి అయిన మానవుణ్ణి పరిశుద్ధుడుగా, పుణ్యాత్ముడుగా, ప్రేమస్వరూపిగా మార్చాలనే దైవిక ఉద్దేశం యొక్క కార్యాచరణలో భాగమే సువార్త ప్రకటన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతడు కలవరపడతా ఉన్నాడు. ఎవడు కలవరపడాలి? పాపం చేసిన వాడు కలవరపడాలి. ఎవడు కలవరపడాలి? దుర్మార్గంలో జీవించేవాడు కలవరపడాలి. ఎవడు కలవరపడాలి? తన జీవితంలో నీతి నియమాలకు తావులేదని గ్రహించిన వాడు కలవరపడాలి. ఈనాడు సమాజం కలవరపడడానికి గల కారణం యేసు నిజమైన దేవుడు. ఆ దేవుని గురించి ప్రపంచానికి తెలిస్తే ప్రపంచం ఎక్కడ మారిపోతుందో అనే కలవరం. కానీ యేసు క్రీస్తు సువార్త నీకు ప్రకటించబడే ముఖ్య ఉద్దేశం కలవరవంతమైన నీ జీవితాన్ని కనికరంతో యేసయ్య నింపాలని కోరుకుంటున్నాడు. ఇది సువార్త యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చివరిలోనికి రాబోతా ఉన్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంకొక మాట చాలా స్పష్టంగా ఉంది. దేవుడు హేరోదుకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మీరు గమనిస్తే అతడు ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్ళి ఆయనను పూజించి తిరిగి నా దగ్గరకు రండి. ఇంతకీ నాకు ఒక డౌట్, నిజంగా ఇది గ్రంథాల్లో లిఖించబడిందా? మహారాజా,
ఇదిగో మా దగ్గర గ్రంథాలు ఉన్నాయి, కావాలంటే చూడండి, ఈ గ్రంథాల్లో ఏమి రాయబడి ఉందో చూడండి అంటూ వాళ్ళ దగ్గర ఉన్న గ్రంథాలు తీసి చదివి వినిపించగా, ఆ లేఖనాలలో లేఖన పురుషుడైన క్రీస్తు యూదా బెత్లెహేములో జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రం ఉదయిస్తుందని లేఖనాల్లో వ్రాయబడిన లేఖన పురుషుడు యేసుక్రీస్తు. యేసు ప్రభు వంటిదేదో కాశీ మజిలీ కథలో నక్షత్రం ఉదయిస్తుందని లేఖనాల్లో వ్రాయబడిన అరేబియన్ నైట్స్ కథలో బాలమిత్ర చందమామ పిట్ట కథలు కాదండి. నేను సవాలుతో కూడిన మాట చెప్తాను. నేను ప్రపంచాన్ని పాపపు కట్లలో నుంచి బయటకు పోనివ్వకుండా వడిసి పట్టడానికి ప్రపంచంలో కొన్ని వేల గ్రంథాలు రాయబడ్డాయి. కానీ ఆనాటికి ఈనాటికి బైబిల్ ఒకటే పుస్తకం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దీన్ని తట్టుకునే దమ్ము లేక అన్ని పుస్తకాలు రావాల్సి వచ్చింది. ఈ రాత్రి దేవుని లేఖనం నువ్వు చదవగలిగితే యేసుక్రీస్తు నిజమైన దేవుడో కాదో అనే సందేహం నీకుంటే నా బైబిల్ నువ్వు చదవకర్లా, నీ చేతిలో ఉన్న నీ మత గ్రంథం చదువు. వాళ్ళన్నారు జ్ఞానుడు, ఇదిగో గ్రంథాలలో లోకరక్షకుని యొక్క ఉనికిని గురించి వ్రాయబడింది, మేము చదివాము అని గ్రంథాలు తీసి చూపించారు ఆ రాజ్యంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు. ఇప్పుడైనా కళ్ళు తెరవాలిగా. అరే, ఎక్కడో తూర్పు దేశం నుంచి జ్ఞాని వచ్చి చెప్పాడంటే ఏమోలే అనుకున్నాను. నా రాజ్యంలోనే, నా మత గ్రంథంలోనే లోకరక్షకుడు ఈ దేశంలో పుడతాడని రాసి ఉందే. అమ్మో, ఆయన నిజమైన దేవుడని తెలుసుకోవాలి కదా. రోజు ఈ పక్కనే జొన్నవారిపాలెం, తెనాలి, పెదరావూరు, వేమూరు, చంపని, కొల్లూరు, కిందకెళ్తే రేపల్లి పక్కనే గంగడిపాలెం. ఆ గంగడిపాలెం ఆనుకుని జొన్నవారిపాలెం అని ఉంది. ఆ ఊరంతా కాపులు. జొన్నవారిపాలెం అనేదే కాపులు తమ ఇంటి పేరు మీద పెట్టుకున్నారు ఆ ఊరికి. జొన్నవారిపాలెం అంటే ఇంటి పేరు జొన్న అన్నమాట. ఈ కాపులందరూ కలిసి ఒక రామాలయం కట్టుకుని వాళ్ళ భక్తి, వాళ్ళ భజన, వాళ్ళ భక్తి, వాళ్ళ బ్రతుకు వాళ్ళు కొనసాగుతున్నారు. ఓకే, దాని గురించి నేను చెప్పలేదు. ప్రాముఖ్యమైన సంగతి, అందులో జొన్న బాపనయ్య గారి కోడలు జొన్న వెంకటేశ్వరరావు భార్య పేరు జొన్న సీతామహాలక్ష్మి. అది డిసెంబర్ నెల అయ్యప్ప స్వామి భక్తులు భజన కార్యక్రమంలో ఉండే రోజులు. ఈ సీతామహాలక్ష్మికి జబ్బు చేసి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు అనుకోకుండా ఆ లాయనకు నేను తారసపడడం, నేను చెప్పిన మాటలు అతన్ని ఆకర్షించడం, నేను ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం, ఇంట్లో 3 రోజులు కూటం పెట్టడానికి తేదీలు నిర్ణయించి కూటాలు పెట్టడానికి వెళ్ళాం. ఆయన అన్నాడు, మైక్ పెట్టమంటారా పాస్టర్ గారు అంటే, వద్దులేయ్యా, మన సహోదరులు భక్తి చేసుకునే రోజులు ఇవి, ఈ 40 రోజులు దీక్షలో ఉంటారు వాళ్ళు, ప్రతి రోజుకు ఒక ఇంటి దగ్గర పూజ పెట్టుకుంటారు, వాళ్ళు మైక్ పెట్టుకుంటారు కనుక మనం మైక్ పెట్టద్దులే, ప్రార్థనే కదా, సీతామహాలక్ష్మి కోసం ప్రార్థన చేద్దాం, ఇంట్లో చేసుకుందామని. సో మేము ప్రార్థన చేసుకుంటున్నాం, వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. రోడ్డు పక్కనే ఇల్లు, వీళ్ళే సొంతంగా రోడ్డు పక్కన రామాలయం కూడా కట్టించారు జొన్న బాపనయ్య గారు. ఈ రోడ్డు ఏమిటి వెళుతూ వెళుతూ రోజు ఈ ప్రార్థన, ఈ మాటలు ఇవి కూడా వింటా ఉన్నారు వీళ్ళు. అది 3వ రోజు, ఆఖరి రోజు కూటం. జొన్న సీతామహాలక్ష్మి చావు బ్రతుకుల్లో ఉంది. ప్రభు చెప్పాడు బాగు చేస్తాడని మేము కూటం పెట్టాం. కూటం జరుగుతుంది. ఈ ఆఖరి రోజున భక్తి ముగించుకొని వాళ్ళ పలహారవది తిని వెళ్ళిపోతున్నారు భక్తులు. ఈ వెళ్ళే వాళ్ళు తిరిగి ఈ వెంకటేశ్వరరావు ఇంటికి వచ్చారు. రోజు ఇక్కడ ఏదో భజన పెడుతున్నారు వీళ్ళు, ఏం జరుగుతుందో చూద్దాం అని వచ్చారు వీళ్ళు. సో అదే సమయంలో ఆమెను బట్టి పీడిస్తున్నటువంటి దురాత్మ బయటపడి మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఉండగా ఆ వచ్చిన వాళ్ళలో ఒకతను, అతని పేరు బాలస్వామి, చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఆమెలో ఉన్న శక్తి వెళ్ళిపోయింది. 6 నెలలుగా మంచంలో పడుకుని ఉన్న మనిషి ఆ రాత్రి మా మధ్యలో లేచి తిరగడం మొదలు పెట్టింది. అది చూసిన అతనికి ఆశ్చర్యం కలిగింది. ఇంటికి వెళ్ళిపోయాడు. మాల, నల్ల వస్త్రాలు అన్ని తీసి పక్కన పెట్టేశాడు. తలారా స్నానం చేశాడు. మామూలు బట్టలు కట్టుకున్నాడు. వచ్చి కోటంలో కూర్చున్నాడు.
కొన్ని వందల మైళ్ళు అయితే ఆ పాస్టర్ గారు చెప్పినూరు మనం పోయామా సచ్చామా ఎవరికి తెలుసు అనొచ్చు. జొన్నవారిపాలెం పట్టుమని 30 కిలోమీటర్లు కూడా ఉండదో ఉండదో. వీళ్ళందరూ అన్నారు, ఒరే స్వామి నువ్వు మాల తీసేసావు, అదేంటి దీక్షలో ఉన్న వస్త్రాలు తీసేసావు, దేవుడు నిన్ను శపిస్తాడురా, అది ఇది అని వీళ్ళిద్దరిని ఒత్తిడి చేస్తున్నారు. మేమేం కలగ చేసుకోలేదు, ఎందుకంటే మనకు సంబంధించింది కాదు అది. నేను కాముగానే ఉన్నాను. అతను మాట్లాడిన మాటలు ఇంకెక్కడ దేవుడు రా, ఇంకెక్కడ మాలరా. మన కళ్ళ ముందు సీతా మహాలక్ష్మి లేచి నడవడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇంతకంటే గొప్ప దేవుడు ఎక్కడున్నాడు, నాకు యేసు ప్రభు కావాలి అని ప్రార్థనలోకి వచ్చేసాడు. నేనేమంటున్నానంటే నీ ఎదుట జరుగుతున్న దైవ కార్యాలు, నీ ఎదుట ప్రకటించబడుతున్న దేవుని మాటలలో ఆంతరంగిక సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే, నీ ముందున్న పుస్తకాలలో చెప్పబడిన దైవికమైన సంగతులు నీ కళ్ళు తెరవబడి గ్రహించగలిగితే నువ్వు అసలు ప్రసంగం వినక్కర్లేదు, నీ పుస్తకాలు చదివి అవి పారేసి యేసయ్య దగ్గరకు వస్తావు. స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా, ఏ మత గ్రంథాలు నావి అని నువ్వు అనుకుంటున్నావో అందులోనే లోకరక్షకుని యొక్క ఉనికి చెప్పబడింది. ఇంతకంటే వివరించి ఇంకేమైనా చెప్పాలా? శాస్త్రంలో ఉంది, లిహ్వా గోప్తారాం మహక్వౌదధిన కుర్యంతి హవ్యాయానా పర్వతాసీన్. ఆ సృష్టికర్త అయిన దేవుడు కన్య గర్భాన పుట్టి పశువుల శాలలో పరుండ పెట్టబడతాడన్న ఆ శాస్త్రంలో వ్రాయబడిన మాటలు సత్యమని నీ ఆత్మ నేత్రాలు తెరవబడి నువ్వు గ్రహించగలిగితే, పశువుల శాలలో పుట్టినవాడు, పరుండ పెట్టబడిన వాడు, కన్య గర్భాన పుట్టినవాడు, ప్రపంచంలో యేసయ్య ఒక్కడే ఒక్కడే ఒక్కడే. ఆయనే నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు. ఈ సంగతి నా బైబిల్లో చెప్తే నువ్వు నీ మతం గురించి చెప్పావయ్యా అనొచ్చు. నీ పుస్తకం జరగాయి, అందులో ఉంది. హేరోదు ఎదుట తన రాజ్యంలో ఉన్న మత గ్రంథాలలో లోకరక్షకుని ఉనికి ఉన్నప్పటికీ కానీ గ్రహించలేని గ్రుడ్డివాడు గ్రుడ్డివాడు గ్రుడ్డివాడు. నీలో ఉన్న పాపపు అంధకారం క్రీస్తు వెలుగును చూడనివ్వకుండా నిన్ను ఆటంకపరుస్తుంది. స్నేహితుడా, యేసయ్య ప్రేమించి రాత్రి ఆ జీవపు వాక్కు వెలుగుని ఎద్దకు పంపిస్తున్నాడు. ఇప్పటికైనా యేసు దగ్గరికి వస్తావా, లేక నీ శిక్షను నువ్వే సమకూర్చుకుంటావా? ఆలోచన చెయ్యి. చివరిగా ఒక మాట చెప్తాను. హేరోదు అతనిని పంపించాడు. జ్ఞానులను ఏమన్నాడంటే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి పూజించండి, వచ్చి నాకు చెప్పండి, తర్వాత నేను వస్తా అన్నాడు. ఒకవేళ మనం అనుకున్నాం, చాలా మంది సమాజంలో ఏమంటారంటే, మేము రాము కానండి, మా ఆడవాళ్ళను పంపిస్తాంలే అంటారు. ఎక్కువ మంది మగవాళ్ళు చెప్పే చవకబారు మాటది. బ్రదర్, ప్రార్థనకి రండి, ప్రభు గొప్ప దేవుడు, ప్రార్థనకి రండి అంటే ఎక్కువ మంది ఏమంటారు తెలుసా, రావడానికి మాకు కుదరదు కానీ పాస్టర్ గారు మా ఆడవాళ్ళను పంపిస్తాలే, మా పిల్లలు వస్తారులే. ఎందుకు రాలేవు నువ్వు? రాలేనంత బిజీ నిజంగా నువ్వు ఉన్నావా? రాష్ట్ర ముఖ్యమంత్రి పొద్దున్నే లేచి బైబిల్ చదువుతున్నాడని వార్తల్లో మనం వింటున్నామే, అంతకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే నీకు ఇంకా బిజీయా? ఒకసారి నాకు కనపడి నీ మొహం చూద్దాం ఎట్టుంటుంది ఒకసారి. చాలా మంది చెప్పే చౌకబారు మాట ఏంటంటే, మేము రావు కానీ మా ఆడవాళ్ళను పంపిస్తామండి, మా పిల్లల్ని వస్తున్నారు కానీ మీ చర్చికే. వాళ్ళ సంగతి సరే, నీ బతుకు సంగతి ఆలోచన. ఎవడు ద్రాక్ష పళ్ళు తింటే వాడి పళ్ళే పులుస్తాయి, ఎవడు రక్షణ పొందితే వాడు నిత్యత్వానికి వెళతాడు, ఎవడు రక్షణ తృణీకరిస్తే ఆ శిక్ష నుంచి ఎవడు వాడిని తప్పించలేడు. రాత్రి క్రీస్తు ప్రేమ నీ గడప పునాదులు దాటి, నీ ఇంటి తలుపులు దాటి నీ చెవిలో చొరబడి నీ హృదయపు తలుపు తడుతుంది, మారతావేమోనని. హేరోదు
మేము వెళుతున్నాం మరి ఏంటి, మీరు వెళ్ళరండి అయ్యా, మీరు వెళ్ళరండి, మీరు వెళ్ళరండి, నేను తర్వాత వస్తాను. ఈ జొన్నవారిపాలెం సంగతి చెప్తాను నేను. అక్కడ ఉన్న మంచి కుటుంబాలలో ఒక మంచి వ్యక్తి శ్రీను, అతని పేరు, చాలా మంచోడు. ఆ తల్లికి అతని ఆఖరి కొడుకు, అతనికి భార్య, 2 ఆడపిల్లలు, ఇద్దరు ముగ్గురు మొత్తం మీద, చాలా కాలం అయింది గుర్తులేదు. ఆడపిల్లలే, మగపిల్లలు లేరు. తల్లి పేరు నాంచారమ్మ. అయ్యా ఆ సీనుకు నువ్వంటే కాస్త గౌరవం అయ్యా, నువ్వు చెప్తా ఉండయ్యా. కాస్త ఒక్కడే మారలేదు, పెద్దోడు మారాడు, రెండోవాడు ప్రార్థనకు వస్తున్నాడు. 3 కోడళ్ళు అత్త వెనకాల పడి చర్చికి వచ్చేవాళ్ళు, పిల్లలందరూ ప్రార్థనకు వచ్చేవాళ్ళు. మనోడు వచ్చేవాడు కాదు. కానీ దైవ సేవకులంటే చాలా గౌరవం, చాలా భయం, చాలా ప్రేమ. నాకు ఎదురు రావడానికి ఆలోచించేవాడు, అంత భయపడతా ఉండేవాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చి, శ్రీను ఏంటన్నా నువ్వు ఒక్కడవే మిగిలిపోయావు, ప్రభులోకి రానన్నా. వస్తాలేండి అయ్యగారు, అమ్మాయి వస్తుందిగా అంటే ఉండేవాడు. అమ్మాయి వస్తుందిలే, నువ్వు కూడా రా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలు ఇంకా చిన్న వయసులోనే ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాడేమో. ఆ అమ్మాయి కూడా పెద్ద వయసు పైబడిన అమ్మాయి కాదు. చాలా భవిష్యత్తు ఉంది, ఎంతో జీవితం ఉంది. ఆరోగ్యవంతుడు, బలవంతుడు, తెలివి కలిగిన వాడు, అందగాడు, ఆస్తి కలిగిన వాడు. క్రీస్తు ప్రేమను నిర్లక్ష్యం చేశాడు, క్రీస్తు ప్రేమను దుర్వినియోగం చేశాడు, దేవుని మాటలు పెడచెవిని పెట్టాడు, తన ఆంతరంగిక ఆలోచనలు చొప్పున నడవడం ప్రారంభించాడు. ఓ రోజున అర్ధంతరంగా చనిపోయాడు. భార్య పిల్లల కన్నీటి ధారకు అంతం లేదు. కులానికి కాపులు వాళ్ళు. ఇప్పటికీ నేను అమ్మాయి ముఖం చూడలేని పరిస్థితిలో ఉన్నాను. అంత చిన్న వయసులో అంత భయంకరమైన స్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. ఏం తక్కువ చచ్చాడు అంటే ఏం లేదు, అన్నీ ఉన్నాయి. ఏం లేదు అంటే ప్రభువుకు లోబడే మనస్సు మాత్రమే లేదు. ఈ రాత్రి నీకు ఎన్ని ఉన్నా క్రీస్తు ప్రేమ నీకు అర్థం కాకపోతే, ఈ రోజు నేను ఆ వ్యక్తిని గురించి చెప్తున్నాను. ఇంతవరకు మీటింగ్లో అతని గురించి చెప్పాలి, ఈ రోజే అతని గురించి చెప్పాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తుంటే చెప్తున్నాను. ఈ రోజే చెప్తున్నాను, చచ్చిపోయి కూడా చాలా ఏళ్ళైంది. దేవుని ప్రేమ నీకు అర్థం కాకపోతే, నీకోసం ప్రార్థన చేసేవాళ్ళ ఆ ప్రేమ నీకు అర్థం కాకపోతే, నీకు సువార్త ప్రకటించే దైవజనుని ప్రేమ నీకు అర్థం కాకపోతే, నీ ముంగిటికి సువార్తను పంపించిన యేసయ్య ప్రేమ నీకు అర్థం కాకపోతే, నీకు శిక్ష పడిన రోజున నిన్ను తప్పించేవాడెవడు ఉండడు. సాకులు చెప్పాడు. నిజంగా వెళ్ళాలి అని ఆలోచన ఉంటే జ్ఞానులతో పాటు అయినా వెళ్ళాలి ఇతను. కానీ వెళ్ళే మనస్సు ఇతనికి లేదు. ఎందుకో తెలుసా? అక్కడికి వెళితే వ్యభిచారం మానాలి, అక్కడికి వెళితే మోసాన్ని విడిచిపెట్టాలి, అక్కడికి వెళ్తే నరహత్యలు మానివేయాలి. నా రాజ్యాకాంక్షతో రాజ్యాధికారాన్ని కాపాడుకోవడానికి ఎంతమందిని చంపాలో, నా శరీర వాంఛ తీర్చుకోవడానికి ఇంకెంతమంది ఆడవాళ్లను చేరదీయాలో, ఈ పాపపు చేష్టలు జరగాలంటే యేసయ్య దగ్గరికి వెళ్ళకూడదు. ఈరోజు దేవుని దగ్గరకు రాలేకపోవడానికి ఇవే నీ ఆటంకాలైతే వాటి పర్యవసానం భయంకరమైన నరకం, అగ్ని ఆరని పురుగు చావని స్థలం. జాగ్రత్త, ఆలోచన చేసుకో. ప్రభువు ప్రేమను నిర్లక్ష్యం చెయ్యొద్దు. వెళ్ళిపోయారు. నేను అనుకుంటున్నాను దేవుడు ఫైనల్ గా ఇచ్చిన అవకాశం కూడా అతను సద్వినియోగం చేసుకోలేదు. మీరు వెళ్ళండి, నేను వస్తానులే, మీరు వెళ్ళి రండి నా దగ్గరికి. ఒకవేళ నేను అనుకుంటున్నాను హేరోదు జ్ఞానులు వెళ్ళి నిజంగా లోకరక్షకుడే అని తిరిగి వచ్చి చెబితే మనసు మార్చుకుందాం అనుకున్నాడేమో. సమ్ టైమ్స్ మనుషులు ఇలా ఆలోచిస్తారు, ఈ కార్యం జరిగితే, ఈ ఒక్కటి అయిపోతే ఇక నేను అన్ని వదిలేస్తాను, ఇక నుంచి నా జీవితం అంతా యేసయ్య కోసమే అన్నట్టుగా బతికేస్తారు. అసలు వదిలేయాలి అనే ఆలోచన నీకుంటే ఇవేవి ఆటంకాలు కావు.
సాధారణంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి విడిచిపెట్టి వస్తారట. అందుకే పుణ్యక్షేత్రాలకు వెళ్ళే కారణంలో అదొకటి. ఇలాగే ఇద్దరు భార్య భర్తలు పుణ్యక్షేత్రానికి వెళ్ళారు, పుణ్యనది స్నానం చేశారు, పూజా కార్యక్రమాలు ముగించుకొని తిరిగి బయలుదేరారు ఇంటికి. ఆ వచ్చే ముందు మరి ఏదో ఒకటి విడిచిపెట్టాలి కదా. ఆ పూజ చేసిన పంతులు గారు అడిగారట, బాబు పుణ్యక్షేత్రానికి వచ్చి వెళుతున్నావు, పుణ్యనది స్నానం చేసావు, ఇక్కడ ఏం విడిచిపెట్టాలనుకుంటున్నావు అన్నాడట. వీడు అన్నాడట కదా, సిగ్గుచేరం వదిలేస్తాను అన్నాడట. ఇంకా పంతులు గారు ఏమన్నారు, పనికి మాలినాడా, సిగ్గుచేరం వదిలేస్తే ఇంకా మనిషికి ఇలివే ఉందరా. ఎవడన్నా నేను దొంగతనం చేసేవాడిని, దొంగతనం మానేస్తా, పానుపరాకలను మానేస్తా, లేకపోతే తాగుడు అలవాటు ఉంటే మానేస్తా అనుకుంటారు. ఇడన్నా అంటే సిగ్గుచేరం వదిలేస్తాను అన్నాడు. పంతులు గారు బెక్క చచ్చిపోయి ఇంకేం మాట్లాడు, కాముగా అయిపోయి భార్యని అడిగాడు, ఏమ్మా మీ ఆయన సిగ్గుచేరం వదిలేశాడు, పుణ్యక్షేత్రానికి వచ్చి నువ్వేం వదిలేస్తావు అంట. ఈ సిగ్గుచేరం లేను నాకెందుకు ఇంటి వదిలేస్తా అంటది. నీ జీవితంలో సువార్త ఎందుకు ప్రకటించబడుతుందో తెలుసా? నీ పాపాన్ని విడిచి పాపానికి క్షమరాంకం పలికి క్రీస్తు పుణ్య రక్తంలో పునీతుడివై శాంతి రాజ్యంలో చేరడానికే సువార్త నీ యొద్దకు పంపబడింది. ఇంకా మారవా? ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవా? ఇతడు అనుకున్నాడేమో ఒకవేళ వెళ్ళొచ్చి చెప్తే చూద్దాంలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకున్నట్టు ఎప్పుడు అన్ని అవకాశాలు మనకు అనుకూలంగా రావు. అందుకు నిదర్శనం జ్ఞానులే తిరిగి వస్తున్నారు. దేవదూత వచ్చింది, జ్ఞానులారా మీరు ఇటువైపు కాదు మరోవైపుగా వెళ్ళిపోండి అంది. ఒకవేళ జ్ఞానులు తిరిగి వస్తే ఈడను మారు మనసు పొందుతాడేమో అనుకుంటే ఆ ఛాన్స్ అతనికి తక్కువ చేయబడింది. నీ జీవితంలో ఒకవేళ నీకు ఇదే ఆఖరి రోజు అయితే, ఇదే నీకు ఆఖరి ప్రసంగం అయితే, నీ జీవితానికి ఇది తక్కువ చేయబడితే నీ గతేం కావాలి? అయ్యో నా తల్లి ఉపదేశము నేనెట్లు తిరస్కరించి తిని అని ఏడ్చే రోజు రాకుండా ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినం, మార్పు చెందాలి. అందుకే ఈ విమోచన పండుగలు. ఫైనల్ గా చెప్తాను, తిరిగి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టిన అన్నతి కాలంలోనే హేరోదు చచ్చిపోయాడు. యేసయ్య సజీవుడుగా ఆయన దైవరాజ్య కార్యక్రమాల్లో నిమగ్నమై వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ అతనిని రక్షించడానికి లోక రక్షకుడే దిగి వచ్చి తన రాజ్యంలో తనకు సమీపంలో 8 మైళ్ళ దూరంలో సువార్త వెలుగు ప్రకాశించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని దౌర్భాగ్యుడు చచ్చిపోయాడు. ఈ సువార్త నువ్వు చావకు ముందే నిన్ను నిత్యత్వానికి నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే మాట పౌలు చెప్పడం ప్రారంభించాడు. ఓ రోమీయులారా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, ఆయన సహనము, ఆయన దీర్ఘశాంతము తృణీకరిస్తావా? మార్పు చెందని నీ హృదయము, నీ హృదయ కాఠిన్యము, నీ శిక్ష నువ్వే కొని తెచ్చుకుంటావు. నేను ఒక్క పదమే దేవుడిచ్చిన అనుగ్రహాన్ని గురించి మాట్లాడాను. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. రాత్రి నా మాటలు ముగించబోతున్నాను. తలల వంచి కళ్ళు మూసుకోండి. ఎక్కడి వారక్కడే, ఎక్కడి వారక్కడే. ఒక్క క్షణం తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఉన్న బలంగా హృదయపూర్వకంగా మనస్సు తెరిచి ప్రభుతో మాట్లాడే ప్రయత్నం చేయండి. దేవా, హేరోదుకు నువ్వు ఇన్ని మంచి అవకాశాలు ఇచ్చావు, అంతకంటే ఎక్కువ అవకాశాలే నాకు ఇచ్చావు. అంతకంటే ఎక్కువ అవకాశాలే నా నంది వెలుగు గ్రామానికి ఇచ్చావు. హేరోదు లాంటి జీవితాలు ఎన్నో పతనానికి చేరువుగా ఉన్నాయి. ఈ విమోచన పండుగల్లోనైనా కొందరు హేరోదులు మార్పు చెందాలి. ప్రార్థన చేయి. నీ విజ్ఞాపన దేవుని దగ్గరకు చేర్చబడితే మరికొన్ని ఆత్మలు సంఘంలో చేర్చబడతాయి. ఈ పరిచర్య ప్రయాస ప్రతిఫలం కొన్ని ఆత్మలు రక్షించబడడమే. ఇంతకాలం నువ్వు బాప్తిస్మం పొందలేదా? బాప్తిస్మాలకు వాయిదా వేసుకుంటా వచ్చావా?
దేవుని ప్రేమను తృణీకరిస్తా వచ్చావా? ఇది నీకు మిక్కిలి అవకాశం. ఇది రక్షణ దినం. ఇంత మంచి రక్షణ, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఇక తప్పించుకోలేకపోతావు. జాగ్రత్త. ఇది నీకు మిక్కిలి అవకాశం. దేవుని అనుగ్రహ ఐశ్వర్యం, ఆయన కృప, ఆయన కటాక్షం ఈ రాత్రి నీ హృదయపు తలుపులు తడితే ఆ యేసు నాకు కావాలి అని చెప్పాలి. ఆయన వాక్యము నీ హృదయ కవాటంలో ప్రవేశిస్తే, నీ అంతరంగాన్ని కదిలిస్తే, నీ మనస్సు కరిగిస్తే, నీ కళ్ళు చెమరిస్తే యేసు నాకు కావాలని చెప్తావు. ఈ రాత్రి వాక్యం నాతో సూటిగా, బాహాటంగా, స్పష్టంగా, నిర్మోహమాటంగా మాట్లాడింది. ఆ వాక్యమైన క్రీస్తు నాకు ఇచ్చిన అవకాశాలు ఎన్నో నేను గ్రహించాను. ఇక నేను యేసయ్యకు దూరంగా ఉండలేను. ఈ రాత్రి యేసు నాకు కావాలి అని నువ్వు చెప్పగలిగితే నీ కుడి చేతిని పైకి చూపించు. నీ కోసం నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి యేసు నాకు కావాలి, ఆ రక్షకుడు నాకు కావాలి, ఆ ప్రేమామూర్తి నాకు కావాలి, ఆ ప్రేమామూర్తి నాకు కావాలి. చేతులెత్తిన వారు అలాగే లేచి నిలబడండి. నేను చిన్న ప్రార్థన చేస్తాను. చేతులెత్తిన వారు మాత్రమే లేచి నిలబడాలి. దేవుని వాక్యం నీ హృదయపు తలుపు తడితే, నీ అంతరంగాన్ని కదిలిస్తే ఈ రాత్రి నువ్వు ఒకసారి ప్రభు చిత్తానికి లోబడడానికి గుర్తుగా లేచి నిలబడండి. అట్టి ప్రేమామూర్తి అయిన యేసు ఈ రాత్రి నా రక్షకుడుగా, నా విమోచకుడుగా, నా దేవుడుగా నేను కోరుకుంటున్నాను. యేసు నాకు కావాలి అన్నవాడు. ఇంకెవరైనా ఉంటే చేతుల పైకెత్తి ఉన్నవాళ్ళు అలాగే లేచి నిలబడండి. ఆ ముండ్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ఆ ముండ్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను యేసు భరించెనే. ప్రవహించే రక్తధార నీ కోసమే, పలుఘోర హింస పొందే నీ కోసమే. సందేహమేలా, సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు. ఈ రాత్రి యేసు ప్రేమ నంది వెలుగు వాస్తవీలరా మీకెంత సమీపంగా, మీ హృదయపు తలుపుల, మీ హృదయపు వాకిట నిలిచి ఆయన వాక్కు నీ చెవిని చొచ్చి నీ అంతరంగాన్ని కదిలిస్తూ ఉండగా నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తావా? కఠినపరుచుకుని నరకానికి వెళతావా? సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన నువ్వెంతైనా ప్రేమ కలిగిన దేవుడవు. రోమీలను మా ముందు పెట్టి నీ భక్తుడు పౌలు నోట పలికించిన మాటలు మా ముందుంచి ప్రతి ఒక్కరితో స్పష్టంగా, సూటిగా, బాహాటంగా, అరమరిక లేకుండా మాట్లాడిన నీ ప్రేమ కొరకు స్తోత్రాలు. నీ ప్రేమను అర్థం చేసుకునే మనస్సు ఈ గ్రామస్తులకు, యంత్రం ద్వారా విన్న ప్రతి ఒక్కరికి, కూడిన ప్రజలందరికీ మీరు దయచేసి నీ రక్షణ భాగ్యము పొందుకునే వారిగా ప్రతి ఒక్కరికి నీ కృప దయచేసి నిర్లక్ష్య వైఖరి, హృదయ కాఠిన్యాన్ని తొలగించి నీ బిడ్డలుగా మార్చుకొని మహిమ తెచ్చుకోండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.